కూడా ఫౌండేషన్ వేసి వివిధ దశల్లో వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. మరి ఈ అన్ని కాలేజెస్ని కూడా ఈ రోజున ఏ జిల్లాలో ఆ జిల్లా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలేజెస్ని విజిట్ చేసి ఈ రోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని, వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని, వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రెజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్, అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడిదాకా వచ్చాయనేటువంటి కాలేజెస్ అన్నిటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని అనేక స్టేజెస్లో ఉన్నవి ఏ పరిస్థితిలో ఉన్నాయి, ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, ప్రారంభమైన ఏ దశలో ఉన్నాయి, చక్కగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రారంభం నోచుకొని కొంత పని చేసి ఆ ప్రారంభం నోచుకోనటువంటి ఆ కాలేజ్ ఎందువల్ల ప్రారంభం కాలేదనేటువంటి వాస్తవాలని మేము ఫౌండేషన్ వేసి చక్కటి ప్రోగ్రెస్ని థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజ్కి తీసుకొచ్చి వాటిని ఈ కూటమి ప్రభుత్వం వల్లే ఈ కాలేజ్ ఈరోజు ఆ రోజు జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి, ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని, రియాలిటీని, దర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్, నో ఫ్యాబ్రికేషన్స్, ఈ రియాలిటీని, ఈ రియల్ కట్టడాలని మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ దీని డెవలప్మెంట్స్ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం. స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది హడావిడిగా, క్యాబినెట్లో ఒక నిర్ణయం చేశారు, జీవో తీసుకొచ్చారు. ఎవరితో పనిలా, ఎవరిని పట్టించుకోవాల్సిన పనిలా, పీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ అంటూ దాంట్లో ఒక బిజినెస్ ఎజెండాని పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అప్పజెప్పేటువంటి ఒక స్కామ్లో భాగంగా మొన్న చూసాం, టెండర్ కూడా కాల్ఫర్ చేశారు. అంటే ఈ యొక్క నిర్ణయం ఏదైతే ప్రైవేటైజేషన్ అనేటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో దీనికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది, ప్రజలలో బాధ నెలకొంది. డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిలో ఆందోళన నెలకొంది. ఒక వ్యతిరేకత అనేది ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఈ వరుసగా చూస్తూ ఉన్నాం. ఈ జీవో వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక ప్లాట్ఫామ్స్లో అనేక సంఘాలు కావచ్చు, అనేక ప్రతిపక్ష సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, అనేక ప్లాట్ఫామ్స్లో, న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లో అనేక డిస్కషన్స్ ఒక పెద్ద డిబేటబుల్ అంశంగా మారింది. ఇది ఒక సోషల్ కాజ్ కోసం అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్ కోసము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ విద్య చదవాలనుకునేటువంటి ఆ విద్యార్థుల భవిష్యత్ కోసము ప్రతి జిల్లాలో ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఉండేది. ఈ మెడికల్ కాలేజ్ కనుక మనం అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినవి, ఇంకా ప్రారంభం నోచుకోనేటువంటి ఈ కాలేజీలు కనుక కూటమి ప్రభుత్వం కొద్ది చిత్తశుద్ధో కొద్దిపాటి ఇంట్రెస్టో చూపించి వీటిని ప్రారంభిస్తే కనుక ప్రతి జిల్లాలో ఈరోజు అక్కడి ప్రజలకు ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజున అందుబాటులో ఉండేది. ఈ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని, ఈ వైద్య సేవల్ని, ఈ వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని పూర్తిగా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీరుని ఈరోజు నిరసన తెలియజేసుకుంటూ ఈ ప్రైవేటైజేషన్
అనేటువంటి ఆలోచనని కంప్లీట్గా మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ జీవోని రద్దు చేయాలి. ఈ ఆలోచనని విత్డ్రా చేసుకోవాలి. ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి. ఇది చాలా తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన, ఈ రకమైనటువంటి ప్రొటెస్ట్, ఈ రకమైనటువంటి క్రిటిక్స్ వస్తున్నా కూడా ఏ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ పట్టట్లేదు. బ్లైండ్గా వాళ్ళు అధికారంలోకి వస్తానే ఒకటి నిర్ణయించుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ 17 మెడికల్ కాలేజ్, అందులో 5 జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 5 కొంత పని అయితే అవి ప్రారంభమవుతాయి. ఇంకో 7 ఇంకొంచెం పని చేస్తే ప్రారంభమవుతాయి. ఇవన్నీ ప్రారంభమైన ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుందనేటువంటి యాంగిల్లో చూడట్లా. ఎంతసేపు ఇవి అన్నీ కట్టినా కట్టకపోయినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మోసపోయేది ప్రజలు, మోసపోయేది డాక్టర్ చదువులు చదువుకునేటువంటి విద్యార్థులు. వీళ్ళని మనం మోసం చేసినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, దీని గురించి ప్రస్తావించే వాళ్ళు ఉండరు. ఎందుకు ఇదంతా అంటే ఇవి మనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని. అది పూర్తయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ఇది చెయ్యొద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే రీసెంట్ టైమ్స్లో మనం చూసాము. ఎందుకు వీళ్ళు ఈ నిర్ణయం చేశారు, వాళ్ళే స్టాప్ ఇమీడియట్లీ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా గత ప్రజెంటేషన్లో మనం చూసాం. మరి ఈ అన్ని వాస్తవాలని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కాలేజెస్ దగ్గర ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాస్తవాల్ని మరొకసారి ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈరోజు చేశారు. మరి ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక నిన్నటి నుంచి మనం చూసాం ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు, వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం గెస్ట్ చేస్తుంది. ఈ గెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏం చేసిందంటే నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, నిన్న నైట్ నుంచి ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఏ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక హౌస్ అరెస్ట్లు అని చెప్పేసి ప్రజల్ని రావద్దని చెప్పి, వస్తే కేసులు పెడతామని కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి, ఇంకొన్ని చోట్ల అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి ఏ విధంగా గృహ నిర్బంధం చేశారో, ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారో, ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనం చూస్తూ ఉన్నాం. ఆ దిశగానే మనం చూసుకున్నట్టయితే ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. అయినా కూడా అక్కడున్నటువంటి ప్రజలు ఏ మాత్రం కూడా భయపడకుండా ఇది నిజం,